ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన జిల్లా మీద మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ లేదా కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా సమగ్ర అభివృద్ధి మీద పూర్తి దృష్టి సాధించినారు. దాంతో భాగంగానే JSW స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడం కానీ అంతకుముందు నెలలో లోకేష్ బాబు గారు సోలార్ SAEL కంపెనీ సంబంధించి 600 మెగావాట్లు కూడా గ్రిడ్ కనెక్ట్ చేయడం, మరొకసారి లోకేష్ బాబు గారి ఈ నెల అంటే నిన్నటి దినాన దాల్మియా సిమెంట్ సంబంధించి సెకండ్ లైన్ కూడా పనులను ప్రారంభించడం జరిగింది నిన్న. ఇది 15 నెలల లోపలనే ఈ సెకండ్ ప్లాంట్ పనులు పూర్తయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిన్నటి దినాన భూమి పూజ కూడా జరగడం జరిగింది. దానికి పునీత్ దాల్మియా గారు, నారా లోకేష్ బాబు గారు ముఖ్య అతిథులుగా రావడం, ఈ విధంగా కడప జిల్లాలో దాదాపు 2014 నుంచి 24 వరకు ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో, మరీ ముఖ్యంగా 19-24 మధ్యలో గంపగుత్తగా ఓట్లు వేయించుకొని నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా బిడ్డను, నేను రాజన్న రాజ్యం తిరిగి తీసుకొని వస్తా ఇట్లా మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి. కానీ 19-24 మధ్యలో కడప జిల్లాకు ₹1 పెట్టుబడి కూడా రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ 2 నెలల మా పరిపాలనలో, మా మంచి ప్రభుత్వంలో ఒక సైడ్ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ 2500 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా అక్కడికి పారిశ్రామికంగా పెట్టుబడులు రావడం, ఫార్మా కానీ లేకపోతే మన కడప జిల్లా వాసి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకు కూడా దాదాపు 450 ఎకరాలు భూమిని కూడా కేటాయించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల జిందాల్ యాజమాన్యం దాదాపు అక్కడ ఉన్న ITI లేకపోతే డిప్లొమా, EEE చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత పాలకులు కడప జిల్లాని రాజకీయంగా పదవుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఈ కడప జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకు సాగునీటి విషయంలో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అన్ని విషయాలలో ఒక సమగ్రంగా కడప జిల్లాను ముందుకు తీసుకొని పోతున్నారు. కడప జిల్లా అంటే ఈరోజు పారిశ్రామికంగా అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాకు ఎక్కువ పెట్టుబడులు కూడా వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా జమ్లమడుగులో ప్రస్తుత ఎమ్మెల్సీ గారు రామసుబ్బారెడ్డి గారు సోలార్ సంబంధించి కూడా దౌర్జన్యంగా భూములు తీసుకున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. రామసుబ్బారెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలిసినా కూడా ఒక రైతు భార్యాభర్తకే డబుల్ ఎంట్రీ పడింది. ఆ డబుల్ ఎంట్రీకి ఒకరికైతే ఇవ్వగలము, భార్యకు భర్తకు
మీరు రిజిస్ట్రేషన్ చేపించేది 4 ఎకరాలకే, మేము 9 ఎకరాలకు ఎట్లా ఇవ్వగలము అనేది కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టినారు. కన్సర్న్ తీసుకున్నారు, భర్తకు 1,50,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. కానీ రాజకీయ లబ్ధి కోసం నోరు ఉందని చెప్పి గట్టిగా మాట్లాడితే యువతలో ఎవరైనా భయపడతారు అనుకుంటారు. అటువంటి పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే జీవితాంతం అబద్ధాలు, ఒక అభివృద్ధి నిరోధక పరిస్థితి నాయకుడివి నువ్వు. నీ టెన్యూర్లో ఏ రోజే కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో నువ్వు ఎప్పుడే కానీ, నీకు ఈ టైం బాగాలేదో లేకపోతే నీకు చిత్తశుద్ధి లేదో కానీ, ఎప్పుడే కానీ నీ టైంలో అభివృద్ధి జరగలేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ప్రతిసారి 19-24 మధ్యలో మీ గవర్నమెంటే ఉంది. దాల్మియా సిమెంట్స్ యాజమాన్యానికి క్లోజర్ నోటీసులు ఇచ్చి బెదిరింపులు చేసినారు. అప్పుడు పొల్యూషన్ కనపరాలేదా? లేకపోతే ఇదే జిల్లాలో ఐసీఎల్ కానీ, జువారీ కానీ, లేదంటే మీరు చెప్పుకునే భారతీ సిమెంట్ కానీ అక్కడి నుంచి ఏమైనా సువాసనలు వెదజల్లుతాయా? ఏం మాట్లాడుతున్నారు? నీకు పప్పం కట్టలేదని చెప్పి పారిశ్రామికంగా మీటింగ్లు పెట్టి ప్రతిసారి ఈయన చిత్తశుద్ధి ఏందో మీరే గమనించండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవానికి వస్తూ ఉంటే ఒకరోజు ముందు మేము స్టీల్ ప్లాంట్ సందర్శన అంటారు. ఏ 20 రోజుల ముందో, నెల రోజుల ముందో నువ్వు తిరిగి ఏం జరుగుతుంది, ఇంకా లేట్ అవుతుందని నువ్వు మమ్మల్ని ప్రశ్నించాల్సింది. అది కాదు. దాల్మియా సిమెంట్స్ కూడా భూమి పూజ జరుగుతుంది సెకండ్ ప్లాంట్ కంటే 2 రోజుల ముందు నువ్వు డ్రామా స్టార్ట్ చేస్తావు. ఈ డ్రామాలను పక్కన పెట్టాలా? అభివృద్ధిని నువ్వు అడ్డుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోలార్ సంబంధించి మొన్న ఆయన ప్రెస్ మీట్లో ఒక 2 రైతులను నిలబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ 2 రైతులకు సంబంధించి ఒక రైతు ఏమో డబల్ ఎంట్రీ, ఒక రైతు ఏమో గవర్నమెంట్ భూమిని అంటే బంజర్ని డోజింగ్ చేసి పెట్టుకున్నాడు. దానికి ఆయన కాంపెన్సేషన్ అడుగుతున్నాడు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ భూములు ఇవ్వలేదా? మీ పార్టీకి సంబంధించిన రైతులు కానీ, నాయకులకి కానీ భూములు ఇప్పించిన వ్యక్తి బిఎంఎస్ మహేష్ కానీ, హనుమంత్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుడు. కాబట్టి ఈ మీడియా ద్వారా జమ్లమడుగులో జరిగిన విషయాన్ని కూడా మీకు చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి చేసే కాంక్ష లేదు. రాజకీయంగా ఆ రోజు మీ చిన్నాయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినావు, ఆ నుంచి పదవులు ఎంజాయ్ చేస్తున్నావు తప్ప జమ్లమడుగు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పని చేయలేదు. లేదా ఏదన్నా రూపురేఖలు మారుద్దాము, కష్టపడదాం అనేది కూడా నీకు ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నిన్న జరిగిన దాల్మియా సెకండ్ ప్లాంట్ ఓపెనింగ్ మా నారా లోకేష్ బాబు గారు వచ్చి ఓపెన్ చేయడం, భూమి పూజ చేయడం, అదేవిధంగా ప్రొద్దుటూరులో క్యాడర్ మీటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఉత్సాహంగా జరిగింది. స్థానిక సంస్థల్లో కూడా ఏ విధంగా ముందుకు పోవాలని కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ తొలిత మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా అభివృద్ధి, జిల్లాలో సంక్షేమము పూర్తి స్థాయిలో కొత్త జోష్ నింపిపోయినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.